హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రెసిపీ నేను ఏ వెజిటబుల్తో చేశానో ఈ పాటికి గుర్తుపట్టేశారా? చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ. ఐఎమ్ యమునా హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అగైన్. ఈ వెజిటబుల్ ఏదో కాదండి, ముల్లంగి. వింటర్ సీజన్ స్పెషల్. మనం మామూలుగా ముల్లంగి అంటే ఆ స్మెల్కి కొంచెం వెనకాడతాం కదా. రాడిషే కాకుండా రాడిష్ లీవ్స్ అంటే అసలు తుంచి పక్కన పడేస్తాము, ఎక్కువ వాడము. ఈరోజు నేను ఇంత ఫ్రెష్గా ఉన్న ఈ లీవ్స్ని ఎందుకు పడేయాలి, వీటిని కూడా యూస్ చేసుకొని కర్రీ చేద్దాము అని ఈ కర్రీ ప్లాన్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. రాడిష్ లీవ్స్కున్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని పొందడానికి ఇలాంటి సింపుల్ రెసిపీస్ వల్ల మనకి చాలా అవకాశం ఉంది. ఇక్కడ నేను ఆకులు ఈనెల నుంచి సెపరేట్ చేసేసాను. ఇవి సెపరేట్ చేస్తేనే మనకి ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. సెపరేట్ చేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చాప్ చేసేసేయాలి. ముల్లంగిని చాపర్లో వేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే మనం ముల్లంగిని గ్రేట్ చేసుకోవచ్చు కూడా. తర్వాత 4-5 పుదీనా ఆకులు, 2-3 పచ్చిమిర్చి, ఇంకా ఒక 4 వెల్లుల్లి ఇలా సన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ మనం చాప్ చేసుకునేలోగా 1/2 కప్పు పెసరపప్పు ఇలా పలుకుగా ఉడికించి పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, యాజ్ యూజువల్ నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ వేసి అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసాక 1/4 టీ స్పూన్ వాము కూడా వేసుకుందాము. యాక్చువల్లీ ఈ ముల్లంగి ఆకులు డైజెస్ట్ అవ్వడానికి ఈ వాము అవసరం అవుతుంది, అందుకని కొంచెమన్నా వేయండి. ఘాట్ ఎక్కువ ఉందనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం అల్లం కూడా తురిమి వేద్దాము. 1 ఇంచ్ అల్లం పీసు తురిమి వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసేసాక ఇప్పుడు ముల్లంగి కూడా వేసేసి కాస్త సాటే చేద్దాము. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇంకోసారి కలిపి రెడీ అయిపోయింది. మీకు అవసరం అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని రోటీతోటి చాలా బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. రోటీ కన్నా నాకు రైస్ తోటే బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ముల్లంగి ఆకులకున్న బెనిఫిట్స్ అన్నిటినీ పొందుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది వింటర్ సీజన్ స్పెషల్, సో కంపల్సరీ వింటర్లో ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్.